తెలంగాణలో 21 మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, సిఐడి ఐజీగా ఎన్ శ్రీనివాసులను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మను నియమించింది. అలాగే కరీంనగర్ సిపిగా గౌస్ ఆలం, ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజాన్, సూర్యాపేట ఎస్పీగా కె నరసింహ, కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, రామగుండం సిపిగా అంబర్ కిషోర్ జా, సంగారెడ్డి ఎస్పీగా సంతోష్ పంకజ్ ను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, ఐపీఎస్ ల బదిలీకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అనుశ్రీ, తెలంగాణ రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. కొద్దిసేపటి క్రితమే బదిలీ ఉత్తర్వులను సిఎస్ శాంతి కుమారి జారీ చేశారు. మొత్తం 21 మంది ఐపీఎస్ ఉన్నారు. ఇందులో 2 కమిషనర్లు ఉన్నారు. అందులో వరంగల్ కమిషనర్, కరీంనగర్ కమిషనర్ ఉన్నారు. అట్లాగే ఐజీపీలు, ఐజీ స్థాయికి సంబంధించినటువంటి అధికారులతో పాటు జిల్లాల ఎస్పీల యొక్క బదిలీలు ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సివిల్ డిస్ప్యూట్స్ లలో ఐపీఎస్ అధికారులు ఎక్కువగా పాల్గొంటా ఉన్నారు అన్నటువంటి విమర్శలు ఐపీఎస్ అధికారుల మీద వచ్చాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చినటువంటి ఐపీఎస్ అధికారులు తన విధులు రెగ్యులర్ గా నిర్వహించకుండా సివిల్ డిస్ప్యూట్స్ లో ఇతర కార్యక్రమాల్లో కలగజేసుకుంటా ఉన్నారు, విధులు నిర్వర్తించట్లేదు అన్నటువంటి ఆరోపణలు ఆయన స్వయంగా చేశారు. ఆయన చేసినటువంటి ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఈ ట్రాన్స్ఫర్లు జరగడం రాష్ట్ర ప్రభుత్వంలో కొంత చర్చ అయితే జరుగుతా ఉంది. ఇక అతి త్వరలోనే ఐఏఎస్ కు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు కూడా ఉంటాయన్నటువంటి చర్చ సెక్రటరియట్ లో జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్.